హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం పాలిసెట్ 2025 సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాలిసెట్ ఎగ్జామ్ దేనికి రాస్తామంటే కనుక 10th క్లాస్ తర్వాత మనం పాలిటెక్నిక్ లేదా డిప్లొమా జాయిన్ కావాలంటే రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్, క్వాలిఫై ఎగ్జామ్ని మనం పాలిసెట్ అంటాము 2025 సంబంధించి. ఓకే, సరే, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి మార్చ్ 12th నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎంతవరకు ఉంది మనకు లాస్ట్ డేట్ అంటే ఇంకా ఈ మంత్ అంటే ఏప్రిల్ 15th వరకు అయితే ఉంది. సరే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ మనకు 30 రోజు ఉంటుంది, ఏప్రిల్ అంటే ఈ మంత్ ఎండ్లో అయితే ఉంటుంది. సో మనకు అప్రాక్సిమేట్గా 20 days మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరైతే అప్లై చేసి ఉంటారో లేదా అప్లై చేయబోతున్నారో జాగ్రత్తగా ప్రిపేర్ కండి. జస్ట్ 20 days మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్, స్టడీ ప్లాన్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం 1 by 1. అదేవిధంగా దీనికి సంబంధించిన అంటే ఈ ఎగ్జామ్ సంబంధించిన క్లాసెస్ కూడా మనం షేర్ చేస్తాము. అంటే మనం డిస్కస్ చేద్దాం క్లాసెస్ కూడా కంటిన్యూగా. కాబట్టి మీరు మిస్ చేయకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నా లేదా అప్లై చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకేనా? సరే, ఫస్ట్ మనకి ఈ డీటెయిల్స్ అన్ని పర్టికులర్గా, ఎందుకంటే కొన్ని ఛానల్స్లో కంప్లీట్గా సిలబస్ అయితే రాంగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ షేర్ చేస్తున్నాము. సిలబస్ ఏముంది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము క్లియర్ కట్గా. సో బయాలజీ ఉందనుకుంటున్నారు, బయాలజీ ఉండదు. జస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది. మ్యాథ్స్ 60 మార్క్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్కి. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏ క్వశ్చన్ పేపర్, ఏ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయనేది, ఎలా వస్తాయని కూడా మనం చూద్దాం, 1 by 1 అన్ని చూద్దాం. ఓకే, సరే, ఫస్ట్ ఈ డీటెయిల్స్ మనకు పర్టికులర్గా కావాలంటే మీరు చూడాల్సినది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే. ఇక చూడండి, polyset.ap.nic.in. ఇది పాలిటెక్నిక్ పాలిసెట్ ఎగ్జామ్ సంబంధించి ఏపీకి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ వెబ్సైట్లో అయితే పోయినాం. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే చూడండి డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, క్లియర్. సరే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అంటే ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇవన్నీ కూడా మనం మన డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్యారల్గా మీరు మన ఏదైతే మన ఛానల్ ఉందో అంటే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా జాయిన్ కానీ అక్కడ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకేనా? ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అంటే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడన్నా జాయిన్ కానీ మీకు అప్డేట్స్ అన్ని క్లియర్గా వస్తుంటాయి. అంటే పాలిసెట్కి సంబంధించి సపరేట్గా ఒక గ్రూప్ అయితే ఉంటుంది, దాంట్లో జాయిన్ కానీ. క్లియర్. సరే, ఈ వెబ్సైట్లోనే చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఈ వెబ్సైట్లో చూసుకుంటే మనకు డేట్స్ అయితే అర్థమైనాయి కదా ఇంతవరకు. సరే, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన బ్రోచర్ కావాలన్నా, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, బ్రోచర్ సెట్టింగ్, ఇవన్నీ మనకు అవసరం లేదండి. జస్ట్ అప్లికేషన్ ఫామ్, బ్రోచర్. ఓకేనా? బ్రోచర్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్, ఈ బ్రోచర్ పైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన బ్రోచర్ వస్తుంది. మీకు అవసరం లేదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 తర్వాత. ఓకే, సరే, దీనికి సంబంధించి మీకు మెటీరియల్ ఏమైనా కావాలన్నా లేదా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా కావాలన్నా ఇక్కడ కనిపిస్తాయి చూడండి, నోటిఫికేషన్స్లో ఉన్నాయి కదా, పాలిసెట్ స్టడీ మెటీరియల్ తెలుగు ఇక్కడ ఉంది. ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం ఉంది. లేదు మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. ఓకేనా? మనం కూడా 1 by 1 అంటే నెక్స్ట్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం డే వైజ్గా. అంటే రేపటి నుంచి క్లాస్ 1, క్లాస్ 2 అని అలా కంటిన్యూగా అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఈ కస్టమర్ కేర్ నెంబర్కి హెల్ప్ లైన్ తీసుకోవాలంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? మీకు వీళ్ళు సర్వీస్ ఇస్తారు, అంటే చెప్తారు మీకు డౌట్స్ ఉన్నా. సరే, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి సార్, ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ ఫిల్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ ఈ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అంతా మనకు అర్థమవుతుంది. క్లియర్ కదా? సో ఇది ఆఫ్లైన్లో కూడా అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. కానీ ఆన్లైన్లోనే అప్లై చేయండి, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేస్తామంటే ఆ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే కాలేజ్కి వెళ్ళి అప్లై చేస్తాము, అలాగైనా చేయొచ్చు. లేదంటే ఆన్లైన్లో చేయడమే బెస్ట్ అండి ఇప్పుడున్న ప్రొసీజర్లో. క్లియర్. సరే, సిలబస్ ఏమి అనేది మనం చూడండి, ఇక్కడ పాలిసెట్ 2025 ఇది కూడా అంతే. ఈ ఏదైతే పీడిఎఫ్ ఉందో ఈ పీడిఎఫ్ని మన గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తానో మీరు అక్కడ డీటెయిల్గా చూడొచ్చు. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మన అంటే ఈ వెబ్సైట్ ద్వారానే మనం చూడాల్సి వస్తుంది ఏదైనా డీటెయిల్స్ మనం చూడాలనుకుంటే ఇంకా. ఓకేనా? సో యూట్యూబ్లో చెప్పే ఆ కన్ఫ్యూజ్ డేటాను మాత్రం విని కన్ఫ్యూజ్ కాదండి ఇంకా. ఓకే, సరే, ఎగ్జామ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినా కదా, ఏప్రిల్ 30th ఇదే ఉంటుంది, వెడ్నెస్డే పడుతుంది ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇంకా ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. అంటే హెల్ప్ లైన్ సెంటర్ నియరెస్ట్ కాలేజ్లోనే మనకి సెంటర్ పడుతుంది, అక్కడపై మనం రాయాల్సి వస్తుంది ఓఎంఆర్ షీట్లో. ఆ ఓఎంఆర్ షీట్ అంటే ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం 1 by 1 చూద్దాం. క్వాలిఫికేషన్ మనకు తెలుసు, 10th క్లాస్ బేస్ పైన రాసే ఎగ్జామ్ కాబట్టి. ఇక్కడ చూడండి, సో మనకి మ్యాథ్స్ 50, సారీ ఇంతకుముందు నేను 60 అన్నా, మ్యాథ్స్కి లేదండి, మ్యాథ్స్కి 50 క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్కి 40, కెమిస్ట్రీకి 30. ఇంతకుముందు అయితే కనుక మనకు 60, 30 ఉండేది కాబట్టి అదే ఫ్లోలో వచ్చేసింది. సో ఇప్పుడు మనకి మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అంటే 120 క్వశ్చన్స్, మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఇదే ఫార్మాట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి.
ఇక్కడ చూడండి మనకి బయాలజీ లేదు, కానీ చాలా ఛానల్స్లో బయాలజీ కూడా ఉంది అనుకుంటాను, బయాలజీ లేదు మనకు. ఓకేనా, మీరు ఏపీ పాలిసెట్ రాస్తున్నారు, ఏపీ కానీ టీఎస్ కానీ పాలిసెట్ రాస్తారంటే ఇంకా మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిసెట్తో పాటు ఏపీఆర్జేసీ రాసినారనుకోండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ యాడ్ అవుతుంది తప్ప బయాలజీ ఎక్కడ యాడ్ కాదు. ఓకే, క్లియర్. సరే, నెక్స్ట్ చూడండి, ఆప్షన్స్ పర్ క్వశ్చన్స్. 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, 1 కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉంటాయి, 5 కాదు 4 ఉంటాయి ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఈచ్ క్యారీ 1 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్, అంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు. కాబట్టి మీరు ఏం చేయాలా, ప్రతి క్వశ్చన్ మాక్సిమం అన్ని కరెక్ట్ రాసే ట్రై చేయాలా. లేదు కొన్ని మిస్ అయిపోయినాయి అనుకుంటే, మనం రాయలేకపోయినాము చదువుకుంది వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టేసే వల్ల. ఇవన్నీ మనం లాస్ట్ ఎగ్జామ్ ముందు అయితే డిస్కస్ చేద్దాం. జస్ట్ ఒక రివ్యూ కోసం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 120 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది మనకు, జస్ట్ 2 అవర్స్ మాత్రమే. 120 క్వశ్చన్స్ 120 మినిట్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే ఉంటుంది, అంటే 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా మనకు. సరే, ఇంకా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఎలిజిబిలిటీ అంటే 10th క్లాస్ పైన రాస్తాం కాబట్టి అది అవసరం లేదండి. అప్లికేషన్ ఫామ్ ఇదంతా మనకు తెలుసు. సో డ్యూరేషన్ కూడా అర్థమైంది మనకు, ఇంకా సిలబస్ కూడా అర్థమైంది. సో ఈ సిలబస్లో ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. తర్వాత అంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్ని ఇక్కడ అవసరం లేదు, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకటి మనం ఓఎంఆర్ షీట్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఓఎంఆర్ షీట్ తెలియకపోతే 5.3లో ఉంటుంది, అదొకటి చూద్దాం. ఇవన్నీ చూడండి మనకి, అంటే మనకి బ్రాంచెస్ ఏమేమి ఉంటాయి, మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఇచ్చినాడు మనకు. మనం తర్వాత డిస్కస్ చేద్దాం అంటే ఇప్పుడు ఎందుకు అంటే, మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే పాలిసెట్ ఎగ్జామ్ ఉందో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు టైం ఉంటుంది కదా రిజల్ట్ వచ్చేంత వరకు, అప్పుడు కావాలంటే మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి 15th, ఈ మంత్ 15th లాస్ట్ డేట్, 30th ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి 10 days టైం ఉంది కదా. ఆ 10 daysలో మనకి ర్యాంక్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వస్తే ఏ కాలేజీని చూస్ చేసుకోవాలా, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలా, అప్పుడు మనం ఆలోచిద్దాం. జస్ట్ మీకు ఓఎంఆర్ షీట్ చూపిద్దామని చెప్పి ఇక్కడ తీసుకురావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ కూడా చూడండి, అంటే ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇచ్చి మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే, 3 సెక్షన్స్. ఇది ఓఎంఆర్ షీట్ అంటే కనుక. సో చూసారా, ఇలా ఉంటుంది ఓఎంఆర్ షీట్. సో మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి వస్తుంది, బుక్లెట్ సిరీస్ రాయాల్సి వస్తుంది, బుక్లెట్ కోడ్ ఉంటుంది. బుక్లెట్ సిరీస్ అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దానిపైన ఒక నంబర్ ఉంటుంది, అది ఇక్కడ రాయాల్సి వస్తుంది. హాల్ టికెట్ అంటే మీరు ఇక్కడ ఈ హాల్ టికెట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఓకేనా, అదే వస్తుంది మీకు పాలిసెట్కి కూడా హాల్ టికెట్ నెంబర్. ఓకే, బుక్లెట్ కోడ్ అంటే దానిపైన ఏబిసిడి అని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఎగ్జామ్ ముందు రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇట్లా మనం కంప్లీట్గా రౌండ్ చేస్తేనే మనకు మార్క్స్ వస్తాయి. ఇట్లా కొంచెం మిగిలిచ్చినా లేదా టిక్ మార్క్ వేసినా వేరే ఏమేమి చేసినా కూడా మనకు మార్క్స్ పడవు. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని రౌండ్ అప్ చేయాల్సి వస్తుంది. జస్ట్ చూపిద్దామని మీకు ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. అంటే మనకి 1 to 50 క్వశ్చన్స్ వరకు ఇక్కడ మనం బబ్లింగ్ చేసుకుంటూ పోతాము, తర్వాత ఇక్కడ. ఓకేనా, సరే, ఇవన్నీ జస్ట్ మనకు రివ్యూ కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను ఎగ్జామ్ ముందు రోజు మీకు డీటెయిల్గా అంటే ఏ పెన్సిల్ వాడాలి, ఏ పెన్ వాడాలా, ఎలా ఎగ్జామ్కి పోవాలా, ఎలా అటెంప్ట్ చేయాలా, ఏ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలా, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ ముందు రోజు అయితే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మన ఆలోచన అంతా కూడా ఉన్న 20 daysలో మనం మ్యాక్సిమం స్కోరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే, మంచి కాలేజ్లో సీట్ కావాలంటే మంచి ర్యాంక్ కావాలి. కాబట్టి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మనం టాప్లో ఉండాలంటే ఎలా ప్రిపేర్ కావాలా, సిలబస్ ఏముంది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏముంది, షార్ట్ కట్స్ ఏముంది, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో నుంచి మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాము. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఏమి, జస్ట్ ఛానల్ని ఫాలో కాండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.